ఇటీవల జరిగిన పంజాగుట్ట పోలీస్ కేసు విచారణ కోర్టు తీర్పు విషయమై మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు సంబంధం లేని కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై, జిల్లా మంత్రులపై, స్థానిక ఎమ్మెల్యేపై ఇష్టానుసారంగా చేసిన ఆరోపణలను బూర్గంపహాడ్ మండలం మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు మారం వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆయనతో పాటుగా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రేపు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో సైతం పాయం వెంకటేశ్వర్లు విజయం ఖాయమని వారంతా ధీమా వ్యక్తం చేశారు. పాత్రికా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ. ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు రేఖ కాంతారావు గారు హైదరాబాద్లో 26/7/2026 నాడు జరిగినటువంటి రామగిరి నవ్య అనే మహిళ, ఆమెని వాళ్ళకి ఏమున్నదో తెలవదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆయన మీద కేసు పెట్టాలి అని అనుకుంటే ఆమె ఏదో కంప్లైంట్ ఇచ్చింది, పెట్టాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో కాదు. ఆ కంప్లైంట్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటరు, మహిళ వాళ్ళకి సంబంధించింది. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టించారనడానికి నువ్వు 2 పర్యాయాలు ఎమ్మెల్యే వేశావు, సిగ్గు శరమ ఉండాలి. ఎందుకంటే ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీని నీకు ఒక ఆఫ్టర్ మాజీ ఎమ్మెల్యే నిన్ను పట్టించుకోవాల్సినంత అవసరం కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక లాయల్టీగా ఉండే పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మీకోసం ఏదో మిమ్మల్ని తప్పుడు కేసులు పెట్టేయడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో మీ మీద ఏం కేసు పెట్టలేదు. మేము కేసు పెట్టాలనుకుంటే నువ్వు బయటకు కూడా రావు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిశ్చంతగా మంచిగా ఉన్న పార్టీ. ఇవాళ ఏమో స్టేట్లో పుట్టిన పార్టీ కాదు, నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. గత 126-150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. అంటే తప్పుగా కేసులు పెట్టిన దాఖలు ఎక్కడా లేవు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి మీరు ఏదైతే ఘనకార్యం చేశారో, ఈ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చినారని చెప్పేసి ఏదో నలుగురు మనసును తీసుకొని పోయి ర్యాలీ చేస్తే ఆడ మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే మీరేం ఘనకార్యం చేయలేదు. ఘనకార్యం చేసి ఏదో నేను నియోజకవర్గాన్ని ఇస్తానన్నది, నీ కూతురు ఎకరం ఇస్తానన్నది ఎవరబ్బా సొమ్ము ఈయటానికి? తెలంగాణ ప్రజల సొమ్ము నువ్వు ఈయటానికి 3 ఎకరాల భూమి ఎడ తీసుకొచ్చిస్తావు? ఎవరు తీసేయాలి భూమి? ఉన్నదానికే గతి లేదు. నీ కేసీఆర్ ఇస్తానన్న 100 కోట్లు లేవు, 1000 కోట్లు లేవు, 3 ఎకరాల భూమి లేదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. తీసుకొచ్చానని చెప్పడానికి అన్న డబ్బు తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు నీ దగ్గర. ఏదైతే పాయం వెంకటేశ్వరరావు గారు మాజీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో, పినపాక నియోజకవర్గానికి భద్రాద్రి పవర్ ప్లాంట్ తీసుకొచ్చాడు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు తీసుకొచ్చాడు, మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకొచ్చి ఇప్పుడు తుమ్మల చెరువులోకి నీళ్లు కలపడానికి చేస్తున్నారు. ఏదైతే బూర్గంపాడు మండలం ఉందో టేకుల చెరువుకి అప్పట్లోనే 36 కోట్లు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకొచ్చేసి కిన్నెరసారి నుంచి నీళ్ళు అనేది తీసుకొచ్చి మన టేకుల చెరువులో కలపడం జరిగింది బూర్గంపాడు మండలం. రైతుల కోసం ఆహర్నిశలో పనిచేస్తూ కష్టపడే ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు గారు. ఎందుకంటే నీ మీద ఏదో కేసులు పెట్టడానికో బదనాం చేయడానికో చేయటం లేదు. ఇది మా రైతులు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నా నియోజకవర్గం పచ్చగా ఉండాలనే దాని మీద తాపత్రయపడుతుంటే తప్ప ఒక రేఖ కాంతారావుని చికాకు చేయడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో మాకు ఆ పని లేదు. తనన్న 6 గ్యారంటీలు బాజాప్తగా నెరవేర్చడం జరుగుతుంది. మీరు కావాలని కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లితే ఇవాళ ఎవరైతే గ్రామంలో పినపాక కాన్స్టిట్యున్సీలో పినపాక నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారో మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజు మీరు ఏం చెప్పారో ఏం చేశారో అందరికీ కనపడుతూనే ఉంది. నియోజకవర్గ డెవలప్మెంట్కి అభివృద్ధి నిధులు మీరెన్ని తెచ్చారో మేమెన్ని తెచ్చామో పోయినసారి ఐనూసు మన మనుగూరులో పెట్టిన రోజు కనపడింది మీ బతికేంటో. ఇవాళ ఏం కనపడుతుంది మీకు? పార్టీ డెవలప్మెంట్లో ముందుకు సాగుకు స్పీడ్గా వెళ్ళిపోతుంది.